ఈ మామిడికాయతోటి పులిహోర ఆవకాయ ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక మామిడికాయ తీసుకుంటున్నాను, కరివేపాకు, 1 గ్లాసున్నర ఆవపిండి, పచ్చడి కారం, ఉప్పు, ఇంగువ, పసుపు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగాను. ఈ ఆవపిండిలో మరిగిపెట్టిన నీళ్ళు వేసి దీన్ని ఎండలో పెట్టి పొద్దున్న సాయంత్రం దాకా ఎండలో పెట్టాను. ఇది ఈ రకంగా తయారైంది. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు కారం వేసుకుందాం. దీంట్లో 1 గ్లాసు కారం, 1/2 గ్లాసు ఉప్పు, 1 స్పూను పసుపు. ఇదంతా మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ ఎండబెట్టిన ఆవపిండి ఉంది కదా, దాంట్లో శుభ్రంగా కలిసేలా కలుపుకోవాలి. ఒక మామిడికాయకి ఇన్ని ముక్కలు అయ్యాయి. దీనికి పైన తొక్క తీయక్కర్లేకుండా సన్నగా ముక్కలు చేసుకోవాలి. ఇదంతా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిపి దీనికి ఆవపిండికి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు వేయించుకుందాం. ఇంగుడు పెట్టాను, వేడెక్కింది. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నూనె వేడెక్కింది. కాసిన ఆవాలు, శనగపప్పు, ఇంత మినపప్పు, మిరపకాయలు వేసాను. ఇప్పుడు ఇంగు వేసుకుందాం. అలాగే కరివేపాకు, ఇప్పుడు ఈ పోపు దీంట్లో వేసేసుకుందాం. ఈ ముక్కలు కూడా దీంట్లో వేసి కలిపేసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద నూనె వేసుకోవాలి. పులిహోర ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది 2 రోజులు ఆగి తినొచ్చు.